హార్ట్ అటాక్ లేదా గుండెపోటు, టెక్నికల్ భాషలో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, ఈ మూటికి ఒకటే అర్థం. ఇంకో పదం ఉంది, గుండె నొప్పి లేదా హార్ట్ పెయిన్ లేదా యాంజైనా పెక్టోరిస్. ఈ 3 పదాలకు అర్థం ఒకటి. ఈ 2 డిఫరెంట్ ఎంటిటీస్. మన గుండె నిరంతరం పనిచేయాలంటే గుండెకు కూడా రక్తం సప్లై ఉండాలి. 2 రక్తనాళాలతో రక్తం సప్లై జరుగుతుంది. రైట్ కార్నరీ, లెఫ్ట్ కార్నరీ అని పేరుతో ఈ రక్తనాళాలను పిలుస్తాం మనం. ఈ రక్తనాళాలు తాత్కాలికంగా కుంచుకుపోతే దీన్ని స్పాజమ్ అని పిలుస్తాం. అలా కుంచుకొని పోతే దీన్ని హార్ట్ పెయిన్ వచ్చిందంటాం. మళ్ళా విడిపోద్ది అది. ఆ కుంచుకున్నప్పుడు బ్లడ్ సప్లై తగ్గి నొప్పి వస్తుంది. ఆ రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయిపోతే, పూడిపోతే ఇప్పుడు వచ్చే దాని పేరు హార్ట్ అటాక్ లేదా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. ఈ 2కి కారణాలు పూర్తి డిఫరెంట్. నొప్పిలో తాత్కాలికంగా కుంచుకొని పోతుంది రక్తనాళం, పోటులో పూర్తిగా బూడిపోతుంది. 2 యొక్క కారణాలు సెపరేట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ విషయం. కానీ నొప్పిలో క్యారెక్టర్ తేడా ఉండదు, ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి నొప్పి యొక్క క్యారెక్టర్ ఏంది? ఇక్కడ రూల్ ఆఫ్ 3 అని ఒక మాట నేను చెప్తున్నా. నొప్పి 3 చోట్ల వస్తుంది, నొప్పి 3 రకాలుగా వస్తుంది, నొప్పి 3 వైపులు పాకుతుంది. ఇది రూల్ ఆఫ్ 3 అంటే. నొప్పి 3 చోట్ల, పై పొట్టలో, ఎదురు వెనక, ఎడం పక్క, 3 చోట్ల అంటే ఇది. 3 రకాలుగా దీని క్యారెక్టర్ ఉంటుంది అని అంటే, మంటలాగా బర్నింగ్ సెన్సేషన్ రావచ్చు, బరువు పెట్టినట్టు అనిపించవచ్చు, గ్రిప్పింగ్ బిగదీసినట్టు రావచ్చు. ఇది 3 రకాలంటే అర్థం. 3 వైపులు నొప్పి పాకుతుందంటే ఎడం పక్క చేతికి లోతట్టు, ఎడం పక్క భుజం, ఎడం పక్క మెడ. ఈ రూల్ ఆఫ్ 3 గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా దాన్ని చూడవచ్చు. ఈ నొప్పి గుండె నొప్పిలో కానీ గుండె పోటులో కానీ నొప్పి యొక్క క్యారెక్టర్ మారదు, ఒకే రకంగా ఉంటుంది. కేవలం నొప్పిని బట్టి అది గుండె నొప్పి తాత్కాలికమా, గుండెపోటు శాశ్వతమా చెప్పలేము మనము. మనకు పాత సినిమాల్లో సడన్గా విలన్కి గుండె నొప్పి వస్తుంది, గబగబగా వెతుకుతూ ఉంటాడు జేబులన్నీ మాత్రల కోసం. ఓ మాత్ర దొరకగా నాలుగు కింద పెట్టుకోగానే నొప్పి తగ్గిపోద్ది, మళ్ళీ అసలు విలన్ కింద మారిపోతాడు. మనం చూస్తాం ఈ సీను. అక్కడ వచ్చింది గుండె నొప్పి, గుండె పోటు కాదు. ఆ మాత్ర గుండె నొప్పి అయితే తాత్కాలికంగా కుంచుకుపోయిన రక్తనాళాలు ఎడల్పు కావడానికి తోడ్పడుతుంది, కానీ బ్లాక్ అయిపోయి గుండె పోటు వచ్చిన దానికి ఈ మాత్ర పని చేయదు. ఈ తేడా చాలా ఇంపార్టెంట్. ఇంకెక్కడ ఈ 2కి తేడా? ఈ 2కి తేడా ఏంటంటే, గుండె నొప్పికి వాడిన మాత్రలు గుండె పోటులో పనిచేయవు. ఫండమెంటల్ పాయింట్ అది. రెండవది, గుండె నొప్పి ఇందాక చెప్పినటువంటి క్యారెక్టర్స్లో ఆ ప్లేసెస్లో వచ్చినటువంటి నొప్పి, ఆ నొప్పితో పాటు చెమటలు పట్టినా, వాంతులైనా, తెలియకుండా మూత్రం పోయినా, తెలియకుండా మల విసర్జన జరిగిన 4 పాయింట్లు గుర్తుంచుకోవాలా. చెమటలు పట్టడం, వాంతులు రావడం, తెలియకుండా మూత్ర విసర్జన, మల విసర్జన. ఈ 4 పాయింట్లలో ఎనీ 2, ఏ 2 పాయింట్లు ఉన్నా, ఇందాక చెప్పిన క్లాసికల్ పిక్చర్ గుండె నొప్పితో పాటు ఈ 4 ఏ 2 ఉన్నా ఇది గుండెపోటు, అంటే గుండె రక్తనాళం బూడిపోయిందని అర్థం. ఒక క్లాసికల్ ప్రజెంటేషన్ ఏమంటే, తెల్లవారుజామున 5 గంటలకు మెలకు వస్తుంది ఒక ఆయనకి, కడుపులో మంట అని వస్తాడు. ఆయన ఏమనుకుంటాడు, కడుపులో మంట అంటే ఇదేదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుతాడు, తగ్గదు. మజ్జిగ ఉంటే తాగుతాడు, తగ్గదు. ఇదేదో గ్యాస్ట్రిక్ ట్రబుల్, రాత్రి ఏదో గిట్టంది తిన్నా అనుకుంటా ఉంటాడు, ఈ లోపల ఫట్టని చచ్చిపోతాడు. ఈ పిక్చర్తో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏ నొప్పి అయినా నిద్రపోతుంటే మెలకు వస్తే ఇది పెద్ద నొప్పి. ఏ నొప్పి అయినా ఆ నొప్పి ఉన్నప్పుడు నిద్ర పట్టకపోతే ఇది పెద్ద నొప్పి. గుండెపోటు ఎప్పుడు పెద్ద నొప్పిగానే వస్తుంది. ఫండమెంటల్ విషయం ఇది. నిద్ర పట్టకపోయినా పెద్ద నొప్పే, నిద్ర మెలకు వచ్చినా పెద్ద నొప్పే. చిన్న నొప్పి అయితే నిద్రపోగలరు. గుండెపోటు చిన్న నొప్పిగా రాదు, పెద్ద నొప్పిగా వస్తుంది. ఈ తెల్లవారుజామున క్లాసికల్ పిక్చర్ మెలకు వచ్చి కడుపులో మంటగా వచ్చింది ఎక్కువ సందర్భాల్లో గుండెపోటు ఉండే అవకాశం ఉంది.
ఈ సమయంలో టైం పోగొట్టుకోకూడదు. గుండెపోటు వస్తే మనిషి కదలకూడదు. ఈయన తిరుగుతున్నాడు, ఫ్రిడ్జ్ దగ్గరికి పోతున్నాడు, మజ్జిగ తాగడానికి చూస్తున్నాడు, పాలు తాగుతూ ఉన్నాడు, మొత్తం మీద నెత్తికి తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఈ పిక్చర్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఏది గుండె నొప్పి కాదు అనేది కూడా మనకు తెలియాలి. చురుక్ అంటది చెస్ట్లో, ఇది గుండె జబ్బు కాదు, ఇటు రాదు గుండె నొప్పి. గుండె నొప్పి ఎలా వస్తుందో చూసాం. మంటలాగా వస్తుంది, బరువెత్తినట్టు వస్తుంది, బిగదీసినట్టు వస్తుంది, ఇంకో రకంగా రాదు. అది ఈ చురుక్ అనేది గుండె జబ్బు కాదు. బొడ్డు కంటే కింద నొప్పి వచ్చినా గుండె జబ్బు కాదు, దవడ కంటే పైన వచ్చినా గుండె నొప్పి కాదు. ఊపిరి పీల్చినా వదిలినా నొప్పి పెరుగుతూ తరుగుతూ ఉంటే ఇది గుండె జబ్బు కాదు, అది ఊపిరితిత్తుల సమస్య. జనరల్గా గుండె ఎడం పక్క ఉంటుంది, 1000 మందిలో ఒకటికి కుడి పక్క ఉంటుంది. ఈ ఎక్సెప్షన్ వదిలేద్దాం. కుడి పక్క నొప్పి వస్తే కూడా గుండె జబ్బు కాదని దాదాపుగా తీర్మానించవచ్చు. ఏది గుండె నొప్పి కాదో జనానికి స్పష్టంగా తెలియాలా, గుండె నొప్పి ఎలా వస్తుందో తెలియాలా. ఈ రెండూ తెలిస్తే గుండె జబ్బు అనే పేరుతో ఈ చురుక్కున్న వాళ్ళందరూ డాక్టర్లను పోషించడానికి వెళ్తున్నారు, వీళ్ళందరూ ఇళ్ళ దగ్గర ఉండిపోవచ్చు. అంత క్లియర్గా తెలియాలా. జనానికి భయం ఎందుకు కలుగుతుంది? ఉండేది ఒకటే గుండె, 2 మూత్రపిండాలు, 2 ఊపిరితిత్తులు, 2 కళ్ళు అయితే ఒకటి పోతే పోయింది అనుకోవచ్చు. ఉండేది ఒకటి అనేటప్పటికి భయం వేస్తుంది. ఈ భయాన్ని కూడా క్యాష్ చేసుకోవడం జరుగుతుంది మార్కెట్లో. ప్రతి ఒక్కరిని భయపెట్టాలి. మందులు అమ్ముకోవాలంటే భయం అనేది చాలా అవసరం. ఇది కానీ జనానికి అర్థమైతే ఈ చురుకు వాళ్ళందరూ తగ్గిపోతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ చురుకైన వాళ్ళు కూడా ఈసీజీ పరీక్ష తీయాలి, 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈసీజీ పరీక్షలో 100కి 99 సందర్భాలలో వాళ్ళు గుండె జబ్బు లేదని బయటపడుతుంది. అట్లే కడుపులో మంట అనుకుంటాడు. ఈయన కానీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి గొంతులో గొట్టమేస్తే, ఈ గొట్టమేసిన దగ్గర కూడా 100కి 99 మందికి లోపల పుళ్ళే ఉండవు. ఎందుకంటే అది గుండె జబ్బు, గొట్టంలో ఏం కనపడదు కదా. అందువలన గుండె పోటును గుర్తుపట్టడం క్లియర్గా మనం తెలుసుకోవాలి, గుండె నొప్పిని గుర్తుపట్టడం తెలుసుకోవాలి. గుండె నొప్పి స్ట్రెయిన్ అయితే వస్తుంది, గుండె పోటు రెస్ట్లో ఉంటే వస్తుంది. అది పెద్ద తేడా రెంటికి. ఇది రాకుండా చేసుకునే మార్గం ఏంది అని అన్నప్పుడు, పొగ తాగడం మానేయాలా, సరాయి తాగడం మానేయాలా. ఈ మధ్య పొగ తాగడం మానేయటం గురించి విపరీతంగా ప్రచారం జరుగుతుంది, కానీ సరాయి తాగడం గురించి ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా మేము నడపలేమంటున్నారు సరాయి తాపకపోతే. 2 ప్రమాదకరమైన అలవాట్లే. చెడు అలవాట్లు అనడానికి నేను సిద్ధంగా లేను. నేనేముంది చెడు మంచి చెప్పడానికి, అది ప్రమాదకరమని చెప్పడం వైద్యానికి తెలుసు, మేము చెప్తున్నాం ఆ విషయం. ఈ 2 అలవాట్లు పోవాలి. షుగర్ జబ్బు, బీపీ జబ్బు 2 సైలెంట్ కిల్లర్స్. ఈ 2 జబ్బులు ఉన్న వాళ్ళు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. వాటిని ఒక వయసు దాటినాక పరీక్ష చేసుకోవాలా, జబ్బులుంటే వైద్యం చేసుకోవాలా. ఒబేసిటీ, ఓవర్ వెయిట్, మనిషి ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటే వీళ్ళు గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోతే వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సెడెంటరీ లైఫ్, కుర్చీల్లో కూర్చొని పని చేసుకోవడం చాలా ఆదర్శమైన పని అని తల్లిదండ్రులు చెప్తున్నారు, కానీ శరీరానికి వ్యాయామం లేకపోతే ప్రమాదం. రోజుకో గంటన్న నడక, లేదా వారానికి 7 రోజుల్లో 150 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్, గబగబా నడవడం, చెమటలు పట్టేట్టు నడవడం, అది మినిమం ఎక్సర్సైజ్. ఇది కాకుండా ఏదైనా సరే ఎక్సర్సైజ్ వాల్యూ ఉండేది ఏ పనైనా చేయొచ్చు. సెడెంటరీ లైఫ్, కదలకుండా కుర్చీల్లో కూర్చొని పని చేసుకోవడం ప్రమాదకరము. అట్లా చేసుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో లేచి కాలు జాడించి తిరగడం మంచిది. కాబట్టి శరీరానికి పని ఉండాలా, వ్యాయామం ఉండాలా. టెన్షన్ లేకుండా బతకాలా, చాలా ముఖ్యమైనది ఇది. టెన్షన్ అనేది చాలా జబ్బులకు మూల కారణమవుతుంది. కాబట్టి పొగ, సారాయి, బీపీ, షుగర్ లాంటివి బాగు చేసుకోవటం, లావెక్కినటువంటి వాళ్ళు బరువు తగ్గడానికి ప్రయత్నం చేయటం, అది మనం విడిగా చూద్దాం. బరువు తగ్గే మార్గాలు ఏందనేది. టెన్షన్ లేకుండా జీవించడం, శరీరానికి పని ఉండడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు వచ్చేది తక్కువ అవుతుంది. ఒకప్పుడు 40 ఏళ్ళకి 30 ఏళ్ళ పైన ఉండేటోళ్ళకి గుండెపోటు వచ్చేది, ఇప్పుడు 20 ఏళ్ళకి కూడా వస్తూ ఉంది. యుక్త వయసు నుంచి 45 ఏళ్ళ వరకు మహిళలకి రక్షణ ఉంటుంది గుండెపోటు రాకుండా. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది వాళ్ళ శరీరంలో, ఈ హార్మోన్తో రక్షణ వస్తుంది. కానీ వాళ్ళైనా ఓవర్ వెయిట్ ఉన్నా, అంటే బరువు పెరిగినా, పొగ తాగినా, సరాయి తాగినా, శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోయినా ఆ రక్షణ వాళ్ళకు ఉండదు. కానీ వాళ్ళకి సహజమైన రక్షణ, మహిళలకు ఉండే రక్షణ, దాని గురించి కూడా మనం తెలుసుకోవాలా. కాబట్టి గుండెపోటు రాకుండా చూసుకోవటం వల్ల చూసాం, వస్తే గుర్తుపట్టడం చూసాం. వస్తే వెంటనే మరణం జరగకుండా ఏమన్నా అవకాశం ఉందా?
గుండెపోటు వచ్చిన వాళ్ళలో కొంత పర్సంటేజ్ కొంత శాతం సడన్గా నొప్పి వచ్చేటప్పటికి గుండెకి ఆశ్చర్యం కలిగి ఆగిపోద్ది. రెండు పక్కల రక్తనాళాలు ఒకేసారి బూడిపోతే గ్యారెంటీకి చచ్చిపోతారు, వాళ్ళని బతికించలేము. కానీ అవి కొన్ని వేలల్లో ఒక కేసు కూడా ఉండదు. అట్లా నొప్పి సడన్గా వచ్చింది, తీవ్రమైన నొప్పి. కాబట్టి మనం కూడా ఏదైనా దుర్వార్త వింటే అట్లే ఆశ్చర్యపోయి చూస్తాం కదా, ఆ పద్ధతిలో గుండె సడన్ నొప్పి వచ్చాక టక్కున ఆగిపోద్ది. ఇది రక్తనాళాలు రెండు బూడిపోయి కాదని చెప్తున్నా. ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టేది ఎలా అంటే, వెంటనే దవడ ఎముక కింద ఇక్కడ ఏలు పెట్టి చూస్తే రక్తనాళం తెలుస్తుంటుంది, చాలా పెద్దది అది. ప్రతి ఒక్కరికి రక్తనాళం కొట్టుకుంటూ ఉంటుంది. అలా ఏలు పెట్టి చూసినప్పుడు ఆ రక్తనాళం కొట్టుకోవడం తెలియకపోతే ఇతనికి గుండె నొప్పి వచ్చింది, ఇది గుండెపోటు, ఇతను ప్రమాదంలో ఉన్నాడని మనం వెంటనే గుర్తించి నేల మీద అట్లే పడుకోబెట్టి ఈ ఎదురు ఎముక మీద కింద వైపున ఒక 20 సార్లు నొక్కామంటే టక్కున గుండె స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మనం నేర్పించాలి. ఊరికి నేను చెప్పిన సులభం కాదు అది. మనం గుండె ఆగిపోతే ఆడించడం ఎలా అనేదాన్ని మనం ప్రత్యేకంగా నేర్పించవచ్చు. దీనికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో అయితే మ్యాన్కిన్ అని పెద్ద బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ మీద చేతులతో నొక్కి నేర్పిస్తారు. మేము జన విజ్ఞాన వేదికలు మీ బొమ్మలు లేకుండా కూడా నేర్పిస్తాం మేము. అలాంటి పద్ధతుల్లో ప్రతి విద్యార్థికి స్కూల్కి వెళ్ళి మేము నేర్పించే కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి ఈ విద్య, అందుకని దాన్ని నేర్పించాలంటున్నాం. ఇంకొక మందు ఇక్కడ నేను చెప్పాలి, ఏంటంటే యాస్పిరిన్, ASPIRIN, యాస్పిరిన్ 75 మిల్లీగ్రాములు, క్లోపిడోగ్రల్ CLOPIDOGREL క్లోపిడోగ్రల్ 75 మిల్లీగ్రాములు, రెండు కలిపి ఒకే మాత్ర వస్తుంది. క్లోపిటాబ్ A దాని పేరు, మార్కెట్లో ఆ పేరుతో అమ్ముతారు. ఇలాంటి మాత్రలు 4 మాత్రలు ఎల్లప్పుడూ మీ పర్సులో పెట్టుకోండి. విద్యార్థులు అయితే సంచిలో పెట్టుకోండి. విద్యార్థులకు హార్ట్ అటాక్లు రాకుండా వాళ్ళ టీచర్లకు వచ్చే అవకాశం ఉంది. ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా ఈ మాత్రలు వెంటనే మింగితే అర్ధగంట టైం దొరుకుతుంది ఆసుపత్రికి పోయేదాకా. ఇది దానివల్ల అవకాశం. కాబట్టి ఈ మాత్రల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, వీటిని జేబులో పెట్టుకొని తిరగాలి. అలా నొప్పి వచ్చేది గుండె జబ్బు అనేది అనుమానం మీకు వస్తే, అది గుండె జబ్బు కాకపోయినా గుండెపోటు కాకపోయినా ఈ మాత్రలు మింగితే ప్రమాదం అయితే ఏం లేదు. ఈ 4 మాత్రలు మింగేసి కూర్చోండి, కదలకుండా తిరగొద్దు, అటు ఇటు పరిగెత్తు తిరగొద్దు. కబురు పెట్టండి, సెల్ ఫోన్లోంచి 108 వస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి ICU కొరోనరీ కేర్ ఉండే చోట మిమ్మల్ని పడేస్తారు. అక్కడికి వెళ్ళేదాకా మీరు బతికుంటే ఇక బతికే అవకాశం చాలా ఎక్కువ.